టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ సంఘాల పిలుపుతో కొనసాగుతున్న ఎల్లారెడ్డి బంద్. బైరి నరేష్, రేంజర్ల రాజేష్లపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు కోసం కృషి చేస్తానన్న మంత్రి వేముల. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు. వెన్న కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం. విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు. డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బంద్ కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. బైరి నరేష్, రేంజర్ల రాజేష్లపై పీడీ యాక్ట్ పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంద్ కు వ్యాపార వాణిజ్య సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. लोगों से నిజామాబాద్ జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తన వంతు బాధ్యతను గుర్తెరిగి ఆ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ శివార్లోని మాధవనగర్ ఆర్ఓబితో పాటు అరసపల్లి, సారంగపూర్, నవీపేట్, ఇందల్వాయిల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం 4 పర్యాయాలు కేంద్ర మంత్రికి రైల్వే బోర్డు లేఖలు రాశానని తెలిపారు. మాధవనగర్ బ్రిడ్జ్ మీద మాట్లాడతాడు. రైల్వే బ్రిడ్జ్ ఉన్నది ఒకటి నిజామాబాద్. ఎంత అన్యాయం! నేను ఇప్పటికో 10 సార్లు చెప్పాను. నేను వాస్తవం చెప్పుడు, ఆయన మళ్ళీ అబద్ధం మాట్లాడు. అలవాటు అయిపోయింది. మాధవనగర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ 30-40 సంవత్సరాల నుంచి అక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ కావాలని కోరిక, నిజామాబాద్ పట్టణ ప్రజల కోరిక. అది రైల్వే బ్రిడ్జ్లు ఇంతకుముందు ఎట్లుంటుండే అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలిపి కట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఏమో ఆ రైల్వే లైన్ మీద ఉన్న బ్రిడ్జ్ కడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆ బ్రిడ్జ్ నుంచి ఇటు రోడ్డు, అటు రోడ్డు, ప్లస్ భూమి విలువ, ఎవరిదైనా భూమి తీసుకుంటే భూమి విలువ, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. ఇది ఒక ఈక్వేషన్. సో ఇన్ని రోజులు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించలే. రైల్వే వాళ్ళు సిద్ధంగానే ఉండ్రి, మేము రైల్వే బ్రిడ్జ్ కడతామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేకుండా. నేను ఇవాళ ఆర్ఎండ్బి మంత్రిగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నా కాబట్టి ముఖ్యమంత్రి గారిని అడిగి, సార్ నేను జిల్లా మంత్రిని, ఎన్నో రోజుల కళ ఇది మాధవనగర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్, దయచేసి మీరు శాంక్షన్ ఇవ్వండి సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన శాంక్షన్ ఇచ్చాడు. జిల్లా నుంచి ఆర్ఎండ్బి మంత్రి ఉన్నాడు కదా, బ్రిడ్జ్ తీసుకురాకపోతే ఆయన కూడా మంచిగా ఉండదు, నాకు కూడా పేరు ఉండదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చాడు. మొత్తం ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఖర్చు 93 కోట్ల రూపాయలు. 93 కోట్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది 63 కోట్లు, రైల్వే కేంద్ర ప్రభుత్వం పెట్టేది 30 కోట్లు. ఇది వాస్తవం. నా బారానాడ చారా. అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే, శాంక్షన్ చేసినాము, టెండర్లకు పోయినాము, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యిండు, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ అయినాయి, 2 నెలల నుంచి పనులు జరుగుతున్నాయి. ఆ రైల్వే లైన్ మీద చేసే పని, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. దయచేసి మీడియా జాగ్రత్త, మీరు నోట్ చేయాలి, ప్రింట్ మీడియా కూడా జాగ్రత్తగా రాయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన 63 కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ చేసిందో వాటికి సంబంధించిన పనులు మొదలైనవి. 2 నెలలు అయింది, పనులు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. కానీ కేంద్ర ప్రభుత్వం రైల్వే ఏదైతే పని చేయాలనో అది ఇప్పటికి కూడా స్టార్ట్ కాలే, మొదలే కాలే. వాస్తవం ఇట్లున్నది.
మొన్న ఎక్కడో భీమ్గల్ వచ్చి ప్రశాంత్ రెడ్డి జిల్లా మంత్రి గారు మాధవరావు రైల్వే బ్రిడ్జ్ పని చేపి నువ్వు శాతం అయితే లేదు అని చెప్పి అనిపోతాడు. ఉల్టా నేను చేపియాల్సిన పని చేపిస్తున్నా, కాంట్రాక్టర్ వచ్చిండు, పనులు జరుగుతున్నాయి. నువ్వు నీ రైల్వే నీ కేంద్ర ప్రభుత్వం చేపియాల్సింది ఇంకా మొదలే కాలే. ఇది వాస్తవం. ఉల్టా నన్నే అంటాడు. అంటే ఇట్లా చెప్పిన అబద్ధం 100 సార్లు చెప్తే అదే నిజమని ప్రజలు నమ్మి పరేషాన్ అవుతారు, ఆగమవుతారు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వద్దు అరవింద్, ఇది మంచిది కాదు. ఏదైనా నిజాలు మాట్లాడుకోవాలి అంతే తప్ప నువ్వు ఇప్పుడు ఆడ పనులు కనిపిస్తున్నాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కాంట్రాక్టర్ తోటి పనులు జరుగుతున్నాయి. నీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన కాంట్రాక్టర్ లేడు, రాలేదు, ఇంకా అసలు పనులు స్టార్టే కాదు. ఇది వాస్తవం. సరే, ఇంకొక ఇప్పుడు అరసపల్లిలో కూడా ఒక రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకున్నది. ఏంటంటే రాష్ట్రాలు అడుగుతున్నాయి మీ రైల్వేలలో. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయన ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన అధ్యయన ఉత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశ్వరుడు 4వ రోజు అధ్యయన ఉత్సవాల్లో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కళాశాల మైదానాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది దాని చుట్టూ కంచె వేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పోలీసులను భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎందాడ ఋషికొండ వైపు వెళ్లే మార్గాలలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. మీడియాను కూడా కళాశాలలోకి అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. తాజా పరిణామాలపై స్పందించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఆరోపించారు. గుంటూరు కందుకూరు ఘటనలో మరణాలకు చంద్రబాబు కారణమయ్యారని వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కుప్పంలో ప్రభుత్వం ఆంక్షలు ఉల్లంఘించి చంద్రబాబు రోడ్ షో చేపట్టేందుకు ప్రయత్నించిన తరువాత తలెత్తిన గందరగోళం వంటి విషయాలపై స్పందించారు. కుప్పం పోలీసులు తెలివైన పని చేశారని, టీడీపీ క్యాడర్ చంద్రబాబును అడ్డుకోవడం సరైనదేనని, అయితే చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులను ప్రశ్నించారు. బాబుతో పోలీసులు చర్చలు జరగకూడదని, చంద్రబాబు రోడ్ షోలను చేపట్టకుండా పోలీసులు ముందుగా అడ్డుకోవాలని సూచించారు. తాజాగా పాల్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అసలు పాల్కు ఏ విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని, ఆయనపై ఎందుకు ఇంతగా ఆయన ఆవేశపడుతున్నారంటూ మండిపడుతున్నారు. కానీ పాల్ మాత్రం సందర్శించి వచ్చిన ప్రతిసారి చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. గుంటూరు కందుకూరు ఘటనలో మరణాలకు చంద్రబాబు కారణమయ్యారని వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. కుప్పంలో ప్రభుత్వ ఆంక్షలు ఉల్లంఘించి చంద్రబాబు రోడ్ షో చేపట్టేందుకు ప్రయత్నించిన తర్వాత తలెత్తిన గందరగోళం వంటి విషయాలపై స్పందించారు. కుప్పం పోలీసులు తెలివైన పని చేశారని, టీడీపీ క్యాడర్ చంద్రబాబును అడ్డుకోవడం సరైనదేనని, అయితే చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పోలీసులను ప్రశ్నించారు. బాబుతో పోలీసులు చర్చలు జరపకూడదని, చంద్రబాబు రోడ్ షోలను చేపట్టకుండా పోలీసులు ముందుగా అడ్డుకోవాలని సూచించారు. తాజాగా
పాల్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అసలు పాల్కు ఏ విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని, ఆయనపై ఎందుకు ఇంతగా ఆయన ఆవేశపడుతున్నారంటూ మండిపడుతున్నారు. కానీ పాల్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతిసారి చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడుతూనే ఉన్నారు. కుప్పం పోలీసులు తెలివైన పని చేశారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోని ఆపి లోకల్ లీడర్స్ ను అరెస్ట్ చేసి, ఇప్పుడే నేను వీడియో చూశాను, అందుకే జర్నీలో ఆపా. ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఆయన్ని ఎందుకు రిమాండ్కి పంపించట్లేదు? ఆయన పోలీసులతో ఎందుకు ఆర్గ్యుమెంట్స్ చేయనిస్తున్నారు? కనీసం గుంటూరులో ఇంతమంది ప్రాణాలు పోతే వాళ్ళని దర్శించారా? లేదు. వాళ్ళకి 1-2 కోట్ల రూపాయలు ఇచ్చారా? లేదు. మానవత్వం లేని చంద్రబాబు నాయుడిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి. రోడ్ షోలకి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వకూడదు. అన్ని విధాల చర్యలు తీసుకోవాలి. చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డీజీపీ వెంటనే యాక్ట్ చేయాలి. యూత్ మీకు నా హృదయపూర్వక వందనాలు. మీరు ఫుల్ గా సపోర్ట్ చేసి ప్రాణాలు పోకుండా, ఇంకా అనేక మంది చంద్రబాబు నాయుడు చేతిలో బలవ్వకుండా మీరు యాక్టివ్ గా ఉన్నారు. కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలో అత్యంత శక్తివంతమైనది దేవాలయాల్లో శబరిమల అయ్యప్ప ఆలయం ప్రధానమైనదని చెప్పారు. హిందూ జాతిని మేల్కొల్పే ప్రముఖ ఆలయాల్లో ఒకటని అన్నారు. అలాంటి అయ్యప్ప స్వామిపై విదేశీ మతాలకు అమ్ముడు పోయే హక్కులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం దారుణమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. భారతదేశంలో పుట్టి హిందూ జాతికి మేలుకొల్పే గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో అయ్యప్ప స్వామి దేవాలయం చాలా గొప్పది. అటువంటి దేవాలయాన్ని, అటువంటి శబరిమల స్థానాన్ని కూడా కించపరిచే విధంగా ఒక దుర్మార్గులు, ఇతర మతాలకి అమ్ముడుపోయేవాళ్ళు, విదేశీయ మతాలకి అమ్ముడుపోయేవాళ్ళు, మహనీయుడు, చాలా గొప్పవాడు, ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన వాడు, అంబేద్కరు నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు శబరిమల మీద చేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ ఈరోజు భక్తుల యొక్క మనోభావాన్ని రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నకరంగా చేస్తున్నారు. దీనిని ఆపాలి అంటే ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఎందుకంటే హిందూ భక్తులు కూడా ఓటర్లే, అంతే మైనార్టీలే కాదు, హిందూ భక్తులు కూడా ఓటర్లే. వాళ్ళకి కూడా ఒక మనసు ఉంటుంది. వాళ్ళకి సరియైన శాస్తి జరపాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి సరియైన సెక్షన్స్తో వాళ్ళు కేసులు పెట్టి జైల్లో కుక్కాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఇక ముందు తెలంగాణ, ఆంధ్ర ఇటువంటి ప్రాంతాల్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుతూ గణపతిని ప్రార్థిస్తూ ఇక్కడి నుంచి తిరుపతిలో 2 చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యాభర్తల ముసుగులో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధ, ఒంటరిగా మహిళలే టార్గెట్, కళ్లల్లో కారం చెల్లి దోపిడీలు చేస్తున్నారు. ఇక తిరుపతి రూరల్, చంద్రగిరి, పుదిపట్ల, అలిపిరిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నిందితులు నల్గొండ, కర్నూలుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వార్త వేసుకున్నా ఇవాళ కడుపున్నాను గట్టిగా ఆయన టీ తీసుకున్నాడు, టీ అడిగినాడు, టీ తీసుకున్నాడు. అన్నయ్య నిలబడుకునిందే, సరే నీళ్ళు తాగుతుందేమో గమ్మన ఉన్నదనేసి ఆయన నీళ్ళు కూడా తాగింది అనుకుంటా. నీళ్ళు తాగింది, మళ్ళీ వచ్చింది, టీ అడిగిపో ఇస్తుంది అన్నాడు. మళ్ళీ టీ తీసుకునింది, టీ తాగింది. మళ్ళీ కూల్ డ్రింక్ ఇయ్యే అని అడిగింది. కూల్ డ్రింక్ తెచ్చిస్తే పెద్దది ఉంటే ఇయ్యే అనింది. పెద్దది 1/2 లీటర్ లేదమ్మా, 2 లీటర్లు అయితే ఉంది అంటే, సరే ఇట్టాది ఇంకోటి ఇయ్యి అనింది. ఇంకోటి ఇచ్చేదా అంటే ఇది ఇంకో ఇట్టాది ఇంకోటి అనింది. తెచ్చినా ఇస్తా ఉండా అంటే
బ్యాగ్లో నుంచి మిరప్పొడి ఎత్తుకునింది. నేను డబ్బు ఇస్తుంది అనేసి నేను అనుకున్నా. మిరప్పొడి ఎత్తుకునింది సర్దేసి. మంట 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 కడుపులో. విజయవాడ నగరంలో రాజీవ్ గాంధీ పార్క్ అభివృద్ధి పనులు ముగించుకుని ప్రారంభమైంది. పార్కు పనితీరును విజయవాడ నగర కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్ ఫున్కరీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా ఉన్న విజయవాడ నగర సుందరీకరణ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర మున్సిపల్ అథారిటీ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో పర్యాటకం, వినోదంకి ప్రాముఖ్యత కల్పించామని తెలిపారు. మధ్యలో పెట్టండి, దగ్గర పెట్టుకోండి. అక్కడ టాయిలెట్ సండే ఆఫ్ చేయండి, ఇది మిగతా రోజు ఆన్ చేయండి. ఆఫ్ చేసి సో ఇక్కడ ఎవరు చేస్తున్నారు? జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ నిరసన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జీవో నెంబర్ 1ని తీసుకురావడం సిగ్గుచేటని ఆరోపిస్తూ విశాఖలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జీవోను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పైడ్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ సభలు, సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించకూడదని 1861లో ఏర్పాటు చేసిన బ్రిటిష్ కాలం నాటి జీవోను వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. నిన్ననే 2వ తేదీ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రహదారుల పక్కన ప్రదర్శనలు, రోడ్ షోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని 1861లో ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ కాలం నాటి ఒక జీవోని మొన్ననే సెక్షన్ యాక్ట్ 30 కింద దాన్ని రివ్యూ చేసి పెట్టి ఎవ్వరూ రోడ్ల మీదకి రాకూడదు, మీరు ఎవరు మాట్లాడకూడదని ఆ జీవో తెచ్చారు. తెచ్చిన మరుక్షణం ఆయన రాజమండ్రిలో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు, రోడ్డు మీదే నడిచారు. అంటే ముఖ్యమంత్రి గారికి ఏమో ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. ఇదేం న్యాయం ముఖ్యమంత్రి గారు? మీరు చేసిన జీవో మీరు అమలు జరిపితే తక్కిన వాళ్ళకి మీరు కబుర్లు చెప్పినట్టు ఉంటుంది. అది లేకుండా ప్రజలు ప్రజా సమస్యల పట్ల రాజకీయ పార్టీలు కానీ, వామపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ గొంతెత్తి నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా అనగదొక్కాలని ఈ చట్టం తీసుకొచ్చి ఈ జీవో తీసుకొచ్చారు. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు. ఫ్యూడల్ వ్యవస్థలో మనం ఏమి లేవు ముఖ్యమంత్రి గారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగ ఫలాల్ని ప్రజలు అనుభవించకపోవడం, నిరసన తెలియజేసే హక్కు కానీ, భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించడం కానీ మనకి రాజ్యాంగం కల్పించబడినటువంటి హక్కు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పడానికైనా మీకేమో హక్కు ఉందా? ప్రజల సమస్యల పట్ల, ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నిరసనలు తెలియజేసే హక్కును మీరు హరిస్తారా? ఇది సహేతుకం కాదు. తక్షణమే మీరు అప్రజాస్వామ్యంగా తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 1ని రద్దు చేయాలా. రద్దు చేయకపోతే మిమ్మల్ని ప్రజలు రద్దు చేసే పరిస్థితి వస్తుంది. దయచేసి అలా పోకండి. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తెచ్చుకోకండి. వెంటనే ప్రజలు గౌరవించి ఈ జీవోని రద్దు చేయాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే మాకు ఇష్టం లేదు కాబట్టి ఈ మీరు విడుదల చేసినటువంటి జీవోని ఈరోజు విశాఖపట్నంలో దగ్నం చేస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా వెంటనే తక్షణమే ఈ జీవోని రద్దు చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పుంగనూరు పుడింగి అని సంబోధించడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే స్థాయిలో ప్రతిస్పందించారు. మాట్లాడితే తనను పుంగనూరు పుడింగి అంటున్నారని, పుడింగి అంటే అర్థం ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. పుడింగి అంటే అర్థం తెలియని చంద్రబాబు తనను విమర్శించేది అని అన్నారు. పుడింగి అనే ఒక్క మాటతోనే ఆయన కంటే తానే బలవంతుడిని అనే విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతోనే జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని తెలిపారు. ఏదైనా వాళ్ళ కుమారుడు ఏదో పెట్టాడు ఇందాక ట్విట్టర్లో, ఏదో ఆ నియోజకవర్గానికి పోతే అది అడ్డుకునేదానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు జాగీరా అని. మేము ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్ అని చెప్పలేదు. లేదా ఏదైనా ఒక ప్రాంతం ఒకరు జాగీర్గా ఇదేది సంస్థానాలు, రాజులు ఉండే పరిస్థితి కాదు. డెమోక్రసీలో
ఎక్కడైనా కూడా నిబంధనలు కట్టుబడి పోలీసులు ఇచ్చిన అనుమతులకు లోబడి అన్ని కూడా సభలు కానీ సమావేశాలు జరపాలి తప్ప ఓ రౌడీ మాదిరి వ్యవహరించి ఇక్కడేదో రౌడీయిజం చేస్తే ఆయనకు మళ్ళా ప్రాచుర్యం వస్తుంది, మళ్ళా కుప్పంలో తను గెలిచే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి వారు చాలా దురుసుగా ఈరోజు వ్యవహారం చేయడం అంటే ఇది చాలా దురదృష్టకరం. ఒక పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంత దిగజారి అతను వ్యవహారం చేసింది చాలా జుగుప్సాకరంగా ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో రాజకీయ ధోరణి ఏ విధంగా ఉంటుందో, రాజకీయ విలువలు ఏ విధంగా ఉంటాయో వాటినన్నింటినీ కూడా తుంగలోకి ఇలాంటి వ్యవహారం చేస్తే రాజకీయ నాయకులకున్న విలువ కూడా దాన్ని దిగజార్చుకున్నట్లయితుంది. మరి ఈ విధంగా వ్యవహారం చేయడం చంద్రబాబు కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా రౌడీయిజం చేస్తే తను నాయకుడు అయిపోతాననే భావనలో అతను చేస్తూ ఉన్నాడు. ఆయన కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు. మొన్న ఈ మండలంలోనే నంజంపేటలో మీరు చూశారు, పెద్ద ఎత్తున కట్టెలు, రాళ్ళు, హాకీ స్టిక్స్ ఈ విధంగా అన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు మా కార్యకర్తల మీద, కేవలం నిరసన తెలిపే కార్యకర్తల మీద రాళ్ళు విసరడం, గలాట చేయడం, కొట్టడం, ఒకరికైతే కూడా లెగ్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోయాయి. ఆ విధంగా వ్యవహారం చేయడం అనేది వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ విధంగా చేస్తే ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది, అడ్డుకునేదానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి ఒక భావన క్రియేట్ చేయాలని చేస్తున్నారు. వాస్తవానికి వారు చేస్తూ ఉండేదే రౌడీయిజం. వారు రౌడీయిజంతోనే ఇక్కడంతా కూడా మమ్మల్ని ఎదుర్కోవాలనే పరిస్థితుల్లో చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడు ఇదే సూచనలు ఒక పార్టీ కార్యకర్తలకు ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యవహారం చాలా సీరియస్గా తీసుకోవాల్సింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కానీ, లేకపోతే ప్రభుత్వ పోలీసులు పెట్టిన నిబంధనలు కానీ ఇవన్నీ కూడా తూచా తప్పకుండా ఎవరైనా కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ సంఘాల పిలుపుతో కొనసాగుతున్న ఎల్లారెడ్డి బంద్. బైరి నరేష్, రేంజర్ల రాజేష్లపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్. నిజామాబాద్ జిల్లా భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు కోసం కృషి చేస్తానన్న మంత్రి వేముల. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు. వెన్న కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనం. విశాఖపట్నంలో గీతం మెడికల్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత. కళాశాల మైదానాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.